అప్పుడు టైం 3:00 అవుతుంది. బయటికొచ్చా. అరుగు మీద కూర్చుంటే ఎండవేడికి అరుగు కూడా కాలుతుంది. అందరూ బయటే ఉన్నారు. ఇంటి ముందు పిల్లలు స్కిప్పింగ్ ఆడుతూ దాంట్లో రూల్స్ కూడా పెట్టుకున్నారు. 7 మిస్టేక్స్, 5 మిస్టేక్స్, వెంటనే ఇచ్చేయాలి అని. సో ఫనీ కదా. మనం కూడా చిన్నప్పుడు చైల్డ్హుడ్లో ఇలాంటి గేమ్స్ ఆడే ఉంటాం. నేనైతే ఆడాను. మీరు ఆడారా? కామెంట్ సెక్షన్లో చెప్పండి. కొంచెం ముందుకు చూస్తే ఆంటీల ముచ్చట్లు. తమ్ముడికి సైకిల్ నేర్పిస్తున్న ఒక బుడ్డి అన్నయ్య. అప్పటికి ఇంకా ఎండవేడి పోలేదు. మెల్లగా గాలి వీస్తుంది. బట్ చల్లగా తగలడమే లేదు. ఏం సంగతులు వదినా అంటూ పలకరింపులు. ఓ చిన్న పిల్లి ఇటు అటు తిరుగుతుంది, కాలు కాలిన పిల్లిలాగా. ఇంతలో ఆడుకునే పిల్లల్లో ఆ నేను అంటూ గొడవ పెట్టుకుంటున్నారు. ఆ రోజు మా ఊర్లో సంత, అదే మార్కెట్ కాబట్టి టమాటో రేట్లు ఇంత పెరిగిపోయాయి, బెండకాయ రేట్లు అంత తగ్గిపోయాయి, మీరెన్ని తీసుకున్నారు, మీరెన్ని కేజీలు కొనుక్కున్నారు అంటూ చిన్న చిన్న డిస్కషన్స్. ఆంటీలందరూ కలిస్తే కామన్ టాపిక్ ఆకుకూర ఇలా చేయాలి, అవి వేయాలి, ఇంతే వేయాలి అంటూ చిన్న చిన్న డిస్కషన్స్, చిన్న చిన్న డిబేట్స్. అప్పుడే మాట వినిన ఒక బుడ్డ పిల్లని వాళ్ళ మమ్మీ తీసుకొచ్చి బుజ్జగిస్తూ అన్నం పెడుతుంది. అలా ఆంటీల ముచ్చట్లతో పిల్లల గోలతో చల్లని సాయంత్రం వేళ గడిచిపోయింది. సడన్గా పటపటమని చినుకులు పడ్డాయి. వెంటనే మా మమ్మీ హడావుడిగా రా బట్టలు తీయాలి అనగానే టక్కుమని బట్టలు తీసి లోపల వేసి వచ్చేసాం. ఇది రోజు బయటకు వచ్చి చూస్తే సినారియో. అలా అని రోజు వర్షం అయితే పడదు, కానీ నార్మల్గా జరిగే నా లైఫ్లో బయటకు వస్తే జరిగే సినారియో ఇదే. మీరు కూడా నాలానే బయట కూర్చొని కొంచెం సేపు టైం స్పెండ్ చేస్తారా? లేదంటే ఎప్పుడు వర్క్, ఫోన్ అని ఇంట్లోనే ఉంటారా? ఏదైంది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఐఎమ్ తబ్బు వనరస్. థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్ టిల్ ద ఎండ్. హ్యాపీ డే.